ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళేసేసి ఉదయాన్నే కొబ్బరికాయ కొట్టేది అనమాట. అంటే దేవుళ్ళు అంటే నాకు అంత భక్తి అనమాట. కానీ అప్పుడు నాకు నిజమైన దేవుడు లేరా అని చెప్పేసి ఒక ఆశ ఉండేది అనమాట. ఎవరు లేరా, నాకు కనిపించరా, నాతో మాట్లాడరా అనేసి. అలా అలా కలిగి ఉన్నప్పుడు నేను పొలాల్లో కూడా వెళ్ళేసి నిత్యము ఆ దేవుణ్ణి స్తుతిస్తూ బాగా కొలుస్తూ ప్రార్థిస్తూ ఉండేది. ఇది విగ్రహాలు అనమాట. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి నా 10వ తరగతి అయిపోయింది 2011లో. 11 తర్వాత 12 డిప్లొమా సీట్ నాకు విజయవాడలో వచ్చిందనమాట. విజయవాడలో వచ్చినప్పుడు అక్కడ నేను వెళ్ళాను, కౌన్సిలింగ్ నిమిత్తమై వెళ్ళాను, నాకు సీట్ వచ్చింది. అయితే అక్కడికి అన్నయ్యలని, అంటే ఇలాగనే అన్నయ్యలాగా దేవుని స్వార్థ ప్రకటించడానికి చాలా మంది వచ్చేవాళ్ళు అనమాట, హాస్టల్స్ కి లేకపోతే కాలేజీకి. అయితే అక్కడికి వెళ్ళేసి అన్నయ్యల దగ్గర దేవుడి గురించి నాకు చెప్పేవాళ్ళు అనమాట. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయన మన కోసం భూలోకానికి వచ్చారు, ఆయన మహాపరిశుద్ధుడిగా ఉన్నారు, మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నాడు, మనం ఆయన పాపములు ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని చెప్పేసి అన్నయ్యలు చెప్తా ఉండేవాళ్ళు అనమాట. అలా చెప్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఇంకా దాని ద్వారా నేను దేవుణ్ణి నెమ్మదిగా ఇలాగా అన్నయ్యలు చెప్తున్నప్పుడు వెళ్ళినప్పుడు వినేవాడిని. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది అని రోమిలికి రాసిన పత్రిక మన బైబిల్లో ఉంటుంది, 13వ అధ్యాయం 10వ వచనం మధ్యలో కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఏ మాటలు వినాలంటే మనం దేవుని మాటలే వినాలా. ఈ లోకంలో ఉన్న మాటలు ఉంటాయి కదా, సినిమాలు కానీ, సీరియల్ కానీ, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లు కానీ, అవి వినటం వల్ల మనకి ఏ ఉపయోగము లేదు. కాబట్టి దేవుని మాటల్లో చాలా శక్తి ఉన్నది అనమాట. యేసుక్రీస్తు ప్రభు సజీవుడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జన్మించి బ్రతికి సంచరించి ఆయన సువార్తను ప్రకటించి తర్వాత ఆయన చనిపోయారు అనమాట. చనిపోయి తిరిగి 3వ దినమున లేచాడు మన కోసం. అవును, లేచి ఉన్నాడు అనమాట దేవుడు. కాబట్టి సజీవుడుగా మన మధ్యలో ఆయన ఉన్నారు. అవునమ్మా. కాబట్టి ఆ దేవుణ్ణి నేను నమ్ముకొని ఉన్నాను. నా జీవితంలో కూడా ఆయన ఎన్నో మేలని చేశారనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆయన నమ్ముకోండి. ఎందుకంటే ఆయనలాగా మనల్ని భూమి మీద ఎవ్వరూ ప్రేమించారు అనమాట. తల్లి మరచును కానీ నేను నిన్ను మరవనని. అవును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 15-16 వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. గర్భంలో పుట్టిన చంటి బిడ్డని స్త్రీ అయినా